హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈరోజు సండే కదా, సండే అంటే సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ టుడే. ఎట్లాగో మండే టు సాటర్డే రోజు మార్నింగే లేచి పాపం పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అందుకని చెప్పి ఈరోజు సండే ఫన్ డే చేద్దాం అనుకుంటున్నాము. సో మీ అందరికీ ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? ఎస్. ఏం ఛాలెంజ్ అంటే గెస్ ద డ్రింక్. మీరు ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్ లో వీటిలో చాలా చూస్తారు కదా. సో నేను మా వారితో కొన్ని డ్రింక్స్ కూడా తెప్పించాను. ఇంకా ఎన్ని తెచ్చారో ఏంటో చూద్దాము. సో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వాలా లేదంటే ఆలోచిస్తాము విన్ అయిన వాళ్ళకి ఏం చేద్దాము అని. సరే, విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇద్దాము. లైక్ పిల్లలు కాబట్టి ఎక్కువ ఏం కాదు, 100-200 అట్లా ఇస్తాము. కానీ ఓడిపోయిన వాళ్ళకి కూడా ఏదో ఒక టాస్క్ ఉండాలి కదా. సో ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే నేను లెమన్ స్లైసెస్ గా కట్ చేస్తాను, ఒక లెమన్ మొత్తం తినేసేయాలి ఓడిపోయిన వాళ్ళు. లాస్ట్ అంటే ఇప్పుడు 9 ఉన్నాయి కదా, ఇవి 9 or 10 ఉంటాయి. ఎక్కువగా గెస్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ విన్ అయినట్టు, తక్కువగా గెస్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ అన్నట్టు. అట్లా లాస్ట్ ఎవరైతే అంటే తక్కువగా ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళు ఒక లెమన్ మొత్తం లైక్ పీల్ తో సహా మొత్తం తినేసేయాలి. పీల్ లాస్ట్ కి తీసేసినా ఏం కాదు కానీ మొత్తం నమలాలన్నమాట. సో ఇది ఛాలెంజ్. ఇట్రండి మీరు. వితౌట్ ఎక్స్ప్రెషన్ ఇంకా వస్తుందిలే కానీ. రెడీయా? విన్ అయిన వాళ్ళకి 100 or 200 డిసైడ్ అవుతాం తర్వాత. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక లెమన్ మొత్తం తినేసేయాలి. మళ్ళీ తర్వాత తినము అని చెప్పొద్దు. ఓకేనా? ఓకే నాకిరా. సరే చూద్దాం. ఫస్ట్ ఇవైతే సెట్ చేస్తాను. ఇంకా నాకు ఇట్లా కప్పడానికి వేరేది ఏం లేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే కళ్ళకు గంతలు కట్టేస్తా అని అనుకుంటున్నా. సో గేమ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సెట్ చేసి మళ్ళీ వస్తాం మీ ముందుకి. ఏమేమి డ్రింక్స్ ఉన్నాయో నాకు కూడా తెలియదు, చాలానే తీసుకొచ్చారు మా వారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసాం. నువ్వు కూడా బయటకి వెళ్ళి నువ్వు చూస్తే మళ్ళీ నీకు అర్థమవుతుంది ఏం డ్రింక్స్ ఉన్నాయో గెస్ చేసేస్తావు. బయటకి వెళ్ళి. సో ఫస్ట్ వచ్చేసి లింకా. నేను తర్వాత వాళ్ళ కళ్ళ గంటలు కట్టేసి చేంజ్ చేస్తా, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు చూసి. కానీ ఇదేంటి క్యాంపా. నెక్స్ట్ ఇది గెజప్ అంట, పైనాపిల్ మసాలా. ఇది కూడా అదే ఉంది, ఒకటే పెడతాం చాలు. నెక్స్ట్ ఇది జీరా మసాలా అంట. నెక్స్ట్ ఇది మ్యాంగో ఫ్లేవర్ రస్కిక్ అంట. ఏంటో ఇవన్నీ జస్ట్ వీడియో కోసం మాత్రమే. ఒక్కొక్క బాటిల్ పిల్లలకి అయితే నేను తాగించాను. జస్ట్ ఒక్క సిప్. ఇప్పుడు నేను ఇవి టీ గ్లాసెస్ కూడా తెప్పించిన. దీంట్లో స్ట్రా పెట్టుకొని ఒక్క సిప్ చేసి చెప్పేసాలి టేస్ట్. తర్వాత నేను ఇదంతా పడేస్తా. పిల్లలకి కూల్ డ్రింక్స్ అంత మంచిది కాదని నాకు కూడా తెలుసు. సో జస్ట్ ఏదో ఫన్ కోసం. అంటే ఇది కంపానే పవర్ అప్ ఎనర్జీ అంట. ఇదేమో అసలు మెయిన్ కాన్సెప్ట్ అంటే తెలుసు, ఇది కాన్సెప్ట్ టేస్ట్ ఉంటుండొచ్చు. నెక్స్ట్ ఇది కూడా అన్ని క్యాంపాలకే తీసుకొచ్చింది. ఇదేదో ఎనర్జీ డ్రింక్. ఇదేమో స్ప్రైట్. ఇదేంటి క్యాంపా. సో ఇది ఎట్లా చేయాలి అంటే ఇది స్ప్రైట్ అన్నట్టు. ఇదేమో వాళ్ళకి తెలుసు దీన్ని ఏమో అంటారు. ఏమంటారు దీన్ని? స్టింగ్ అంటారు దీన్ని. ఇదేమో జీరా అని గుర్తుపట్టాలి. ఇదేమో పైనాపిల్ అని గుర్తుపట్టాలి. ఇదేమో లెమన్ ఫ్లేవర్డ్ క్యాంపా అని గుర్తుపట్టాలి. ఇది లిమ్కా అని గుర్తుపట్టాలి. ఇది మజా అని గుర్తుపట్టాలి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి టోటల్. సో 8లో ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తారో మనం చూద్దాము. నేను ఇవన్నీ మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేస్తూ ఉంటా. సో ఫస్ట్ నేను ఇవన్నీ టీ గ్లాసెస్లో పెట్టేస్తా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్ట్రా ఇస్తున్నాను. ఇట్లా ఎవరి స్ట్రా వాళ్ళకు ఉంటుంది. జస్ట్ ఒక సిప్ టేస్ట్ చేసి వాళ్ళు చెప్పేసేయాలి. ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. సో నేను మళ్ళీ ఇవి ఆర్డర్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఎవరు రెడీ అవుతారంటే, సరే ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళురి. అటే ఉండాలి, నేను మాట్లాడకుండా చేంజ్ చేస్తా. అటుబోటోను అటు బో అన్నప్పుడు మాట వినాలి. ఆ కళ్ళకు గంత కట్టేది ఎవరి దగ్గర ఉంది? అది రెడ్ కలర్ క్లాత్ అక్కడ ఉంది కదా, ఇటు ఉన్నది. సో ఇది కళ్ళకు గంతలు కడతాం. ఇది నా బాలింత అప్పటిది నెత్తి మీద కట్టుకుంటారు కదా, అప్పటిది ఇప్పుడు ఇట్లా పనికొస్తుంది. అంటే ఇక్కడ ఉండే ఇక కనిపించేసింది, అదే కళ్ళకు గంతలకు కడతామని. సో ఇప్పుడు నేను చేంజ్ చేస్తా. ఇది చేంజ్ చేసేసిన. నేనే చేయితోటి వాళ్ళకి అందిస్తా. అక్కడి నుండే వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టుకొని తీసుకొస్తా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుచుకో. ఫస్ట్ వీళ్ళు ముగ్గురిది కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. సో ఫస్ట్ ముగ్గురులో ఎవరు చేస్తారు? అకిరానా ఫస్ట్? నువ్వు చేయవా? నువ్వు థర్డా? ఓకే, అకిరా ఫస్ట్. ఇట్రా అకిరా. అకిరా కళ్ళకు గంతలు కడుతున్నా. మీరు ఇద్దరు ఇటే ఉండాలి, బయటికి లోపలికి రావద్దు.
సరే వస్తారండి, కానీ నోరిప్పి మాట్లాడొద్దు, నేను ముందే చెప్తున్నా. చీటింగ్ చేయొద్దు, చీటింగ్ చేస్తున్నట్టు చేస్తే మొత్తానికి ఇంకా నేను 5 లెమన్స్ ఇచ్చి, ఒక లెమన్ ఇచ్చి కాకరకాయ జ్యూస్ కూడా ఇస్తా. కాకరకాయ జ్యూస్ చేస్తా. ఎంతసేపు చేయడము, ఇప్పుడు ఎట్లాగో కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళిండు బా. సో ఆగు, ఫస్ట్ మాకిరా స్టార్ట్ చేస్తాడంట. కళ్ళకు గంతలు కట్టేసిన, వీళ్ళు కూడా చూస్తారు కాకపోతే ఏం మాట్లాడరు. వీళ్ళు ఆడేటప్పుడు కూడా మళ్ళీ నేను చేంజ్ చేసేస్తా ఆర్డర్. సో దా, నీ స్ట్రా నీ దగ్గరనే ఉందా? దా. రైట్ రైట్, ఇక్కడి నుంచో మీరు ఇక్కడి నుంచో మిన్ను గట్టిగా పిల్లని పట్టుకో, మళ్ళీ పిల్ల పడగల. నువ్వు ఇటు నుంచో, దీన్ని పట్టుకోకూడదు టేబుల్కి. నేనే ఇస్తాను నీకు, ఒక్కొక్క గ్లాస్ ఇస్తాను, ఒక్కొక్కటి కొన్ని సెకండ్స్, 10 seconds లోనే చెప్పేసేయాలి ఆన్సర్, ఎక్కువ టైం తీసుకోవద్దు. సో ఫస్ట్ అకిరా పేరు రాస్తున్నా, ఎన్ని గుర్తుపడతాడో కౌంట్ ఇక్కడ రాస్తా అంతే. సో స్టార్ట్ చేసిన గేమ్. క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియో? ఇదిగో అకిరా, స్ట్రా ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్. రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్. ఇదేంటి? చెప్పు. థమ్స్ అప్. రాంగ్ ఆన్సర్. అరే టెస్ట్. ఇది థమ్స్ అప్. రాంగ్ ఆన్సర్. ఏ కాదు, ఇది స్ప్రైట్. ఇప్పుడు దాకా తాకింది స్ప్రైట్. ఫస్ట్ ఒకటేసారి చెప్పాలి, కరెక్ట్ గా ఆలోచించి చెప్పు. ఇప్పుడు ఇద్దాగు. అన్ని ఒకటి టేస్ట్ ఉన్నాయి. చెప్పు చెప్పు, ఇదేంటిది? తెలియదు. రాంగ్ ఆన్సర్. అన్ని నాకు తెలియనివే తెచ్చినావు. టేస్ట్. ఇది మసాలా అంటిది. ఏంటిది మసాలా అంటిది? అదేనా? ఏది చెప్పు. ఫ్రూట్స్ గుర్తు తెచ్చుకో. మ్యాంగో ఫ్లేవర్. రాంగ్ ఆన్సర్. మజా మ్యాంగో ఫ్లేవరే కదా. మజా కాదు అది. క్లియర్ గా కనిపిస్తుందా? నెక్స్ట్. ఏం కాదు, ఇదే మసాలా. ఒక పాయింట్ వచ్చింది. నేనే ఏం కాదులే కానీ ఏదో ఫన్ కోసం. ఆగు ఆగు ఆగు, నేను చేంజ్ చేస్తా. కళ్ళ గంతలు కట్టి. రాంగ్ ఆన్సర్. నేను తాగలేదు. ఇది నెక్స్ట్. ఒకటి టేస్ట్ ఉంది, నేనే అవుట్. ఇదేంటి తెలియదా? అకిరా 1 point. ఉంటగా ఒక నిమిషం. మంచి టేస్ట్. ఒకసారి బయటికి వెళ్ళండి, నేను టక్ టక్ చేంజ్ చేస్తాను. నీకు ఇప్పుడు తెలిసిపోతుంది కదా ఆర్డర్. సరే నేను కళ్ళ గంతలు కట్టి అటు ఇటు ఇస్తా, ఏది ఇస్తానో తెలియదు కదా. ఆన్ చెయ్యి, ఆనే ఉంది కదా. నువ్వు అట్లా కాదు, నేను కడుతుందా. సరే ఇక్కడ ఏమైనా పట్టుకోకిరా. ఆగు, కట్ చేయగల టేబుల్. ఆగు, డోర్ది. ఇప్పుడు మా వారు కూడా ఆడతారంట, చూద్దాం ఎన్ని గెస్ చేస్తారో. హబ్బీ, నేను ఇస్తుంటా కదా ఏదో ఒకటి. స్పిరైట్. 1 point. నువ్వు నోట్లో పెట్టుకోస్ట్రా. ఇదేంటిది? జీరా. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ నేను చెప్తున్నా కదా. 1 point గుర్తు పెట్టుకోండి. 1 point. నెక్స్ట్. ఇది జీరా. ఎస్, 2 points. చెప్పు. ఇగో స్ప్రైట్ లాంటిదే కానీ గ్రీన్ ఫ్లేవర్, గ్రీన్ కలర్ ది. రాంగ్ ఆన్సర్. కరెక్టే. ఆర్ఎస్. ఆర్ఎస్ ఏంది? ఆడ ఉంది అదే. ఆర్ఎస్ అని ఉంది. నో, ఏ ఫ్లేవర్ చెప్పు కనీసం. ఏ ఫ్లేవర్? సైజు ఆరెంజ్ ఫ్లేవర్. రాంగ్ ఆన్సర్. ఎన్ని? 2 ఆ 3 ఆ? 3. నువ్వు ఫోన్ చెక్ చేయకు. మజా మ్యాంగో. 3 points. ఇది స్ప్రైట్.
లాంటిది లాంటిది అంటే నువ్వు తెచ్చినావు కదా, నువ్వు తెచ్చిన దాంట్లో నీకు వాటి తెలియదా? కొత్త కొత్త పేర్లు తెలియదు. ఎందుకు తెలియదు? ఇది ఆల్రెడీ కొంచెం తెలిసిన క్యాంపా క్యాంప్ అని అన్ని తెచ్చింది, కానీ ఏ ఫ్లేవర్ చెప్పాలి. స్ప్రైట్ ఫ్లేవర్ కాదు. అసలు జర సైజ్ ఆగు ఆ. చెప్తా. ఇప్పుడు నేను తీసుకోలేనా? ఇప్పుడు నేను తీసుకోలేను. జర సైజు ఆ. అదే అయిపోయింది. ఎనర్జీ డ్రింక్ లాంటిది రెడ్ రాంగ్ కలర్. రాంగ్ ఆన్సర్. సారీ ఫీల్ దో. ఇది ఎనర్జీ డ్రింక్ రెడ్ కలర్. ఎస్ 4 పాయింట్స్. అయిపోయిందా? 4 పాయింట్స్ వచ్చినాయి మా వారికి. ఇది లిమ్కా. లిమ్కా ఫోన్ దగ్గర పెట్టుకో. బాస్ ఈ కసేలా. ఆ ఊళ్ళో ఇల్లు చూడు చేసేది. గలీజ్ ఉంది. ఏం గలీజ్ ఉంది? ఇది నేను రాసాను అన్ననా? అది నువ్వు మజా చెప్పినావు, దానికి మార్క్స్ ఇచ్చిన. నువ్వు ఇది రాసో గీసాను ఉల్కుతాయి, నువ్వు మజా కడుకు. నేను వేస్తా కదా తర్వాత మార్కులు. రాసని చెప్పినా. నేను బాడీ స్టార్ట్ చేసి 4 పాయింట్స్. మమ్మీ డాడీ కొంచెం ఆ రూమ్ డోర్ ఓపెన్ ఉందా? క్లోజ్ చేసిరావా? ఇప్పుడు ఒక నిమిషం విన్నరు. మొత్తం కింద పడుతుంది, తూడవాల్సి వస్తుందేమో. నువ్వు ఉరుకులాట చెయ్యకు, కింద పడుతుంది మళ్ళా చీమలు చీమలు అవుతాయి. కళ్ళకు గంతలు కడుతున్నా. వేసిన అది 2 తీసుకొచ్చిండు సేమ్ అని, ఒకటి పక్కకు పెట్టేసిన. కనిపిస్తుందా? ఇదెంత? ఇదెంత? 4. ఇటు చూడు, కింద ఇట్లానే ఉండు. సో ఇప్పుడు మా టోను ఆడుతున్నాడు. ఇది నోట్లో పెట్టుకొస్ట్రా. నేను ఒక్కొక్కటి ఇస్తా, కొద్దిసేపట్లోనే గెస్ట్ చేయాలి. నీకు పేరు తెలియకపోయినా ఫ్లేవర్ చెప్పాలి, ఓకేనా? ఆలోచించుకొని మంచిగా చెప్పు. మెల్లగా తాగు. ఏంటిది? స్ప్రైట్. ఓకే 1 పాయింట్. ఎందుకో తేడా ఉంది, నాకు తెలిసి పైనాపిల్. ఎస్ 2 పాయింట్స్. ఫ్రెండ్స్ నేనైతే లిమ్కా. 3 పాయింట్స్. ఆడని తాగిన కాబట్టి ఆగండి ఆగండి. యా రోజు జీరా. 4 పాయింట్స్. యా రోజు చేస్తుంది. తాగనని తిని తాగనని. ఇది థమ్సప్ లాంటిదే. 5 పాయింట్స్. ఇంత జాగ్రత్తగా తెలుస్తుంది, నన్ను టేస్ట్ ఒకటి లెక్క అనిపించింది నాకు. మాజా. 6 పాయింట్స్. ఇది థమ్సప్, నాకు తెలిసి స్టింగ్ ఎనర్జీ. 7 పాయింట్స్. ఇది కెంపా. క్యాంపానే ఏం ఫ్లేవర్? గ్రీన్. గ్రీన్ అంటే గ్రీన్ కలర్ బాటిల్ చెప్తున్నా. ఓకే 8 పాయింట్స్. విన్ అయిపోయింది అనుకుంటా మా టోను. 8కి 8 కరెక్ట్ చెప్పేసిండు. 8కి 8 చెప్పి మిగతా వాళ్ళది అయిపోయిన తర్వాత క్లాప్స్ కొడదాం. సో ఇప్పుడు మా మిన్ను ఆడుతుంది, చూద్దాం. నోట్లో పెట్టుకొస్ట్రా. ఇది పేరు అన్ని టూను. జీరా. 1 పాయింట్. నేను ఫస్ట్ వెళ్ళిపోయాను, మంచి ఈజీగా ఉంటుంది. థమ్సప్. 2 పాయింట్స్. నువ్వు ఆర్డర్ వైజ్ ఇస్తలేవు. ఉల్టా పల్టానే ఇస్తున్నారా నాయనా? క్యాంపా. 3 పాయింట్స్. స్ట్రింగా. 4 పాయింట్స్. నేను అవుట్ ఫ్రెండ్స్. నేను వెళ్ళిపోతున్నా. నేను లెమన్ అంటే నాకు తెలియదు. అదేమంటారు కదా, లెమన్ బదులు ఆరెంజ్. మ్యాంగో. మ్యాంగోనా? ఆరెంజ్ కలర్ జ్యూస్. మ్యాంగో కరెక్ట్. ఎన్ని? 5 పాయింట్స్. అన్నిటికన్నీ కరెక్ట్ చెప్పింది. అది కాదు, థమ్స్ అప్. రాంగ్ ఆన్సర్. ఏమో థమ్స్ అప్ నే ఉంటారు, గ్రీన్ కలర్ బాటిల్. రాంగ్ ఆన్సర్. అన్నీ అయిపోయినాయా? ఒకటి ఉంది. కెంపా.
సో జ్యూస్ 3 పోతే ఎన్ని 1 2 3 4 5 పాయింట్స్. 5 కరెక్ట్ చెప్పింది, 3 తప్పు చెప్పింది. పైనాపిల్ చెప్పలేదు, లిమ్కా చెప్పలేదు, స్ప్రైట్ చెప్పలేదు. స్ప్రైట్ ఎందుకు గుర్తుపట్టలేదు? స్ప్రైట్ ఫస్ట్ స్ప్రైట్ ఒకటి పట్టింది కదా. 5 పాయింట్స్. జీరో చెప్పలే. జీరా చెప్పిన. ఇప్పుడు పిల్లలు అయిపోయింది, నేను ట్రై చేస్తా. ఏం వస్తుందో రాదు కానీ ట్రై అయితే చేద్దాం. నేను కరెక్ట్గా గెస్ చేస్తే కరెక్ట్ అని చెప్పుర్రి, జరా తప్పని చెప్పకుర్రి. కదా? ఎట్లా అనిపిస్తుంది? లిమ్కానా? వెరీ గుడ్, వెరీ గుడ్. స్ప్రైటా? కాదు. నెక్స్ట్ ఏది? ఇస్తుర్రా పెట్టినా? దీనమ్మ జీవితం జీరానా? స్టింగా? కాదు. ఏ తోను కాయ కచ్చుకోవు. తాగాల? స్ప్రైటా? రాంగ్ ఆన్సర్. దీనమ్మ జీవితం థమ్సపా? ఎట్లా అనిపిస్తుంది? ఒకటన్నా కరెక్ట్ చెప్పాలి జరా, లేకపోతే నేను తినాల్సి వస్తుందేమో. ఒకటి కూడా ప్లీజ్ చెప్పు. థమ్సపా? కరెక్ట్ ఆన్సర్. రాంగ్. కరెక్ట్. రాంగ్. జీరా తిని థమ్స్ అప్ అంటే జర ఒక 2 కరెక్ట్ అయితే నేను సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతా. లేకపోతే నువ్వు కూడా తిన్నాను. తాగాలా? ఒకటే అయింది. వాచి జీరా. జీరా కాదా? జీరానే. 2. అమ్మయ్య నేను సేఫ్ ఇక. వేరే ఉన్నాయి ఇంకా 2 కరెక్ట్ చెప్పి నువ్వు. మజా 3 ఓవర్. ఏ కాలే 3. లిమ్కానా? కరెక్ట్ ఆన్సర్. 4 ఆగు. ఇది ఓవరాల్ ఇది చెప్పలే, ఇది చెప్పేసింది అని చెప్పేసిన్నా. 4. ఏదని చెప్పాలా? 4 కరెక్ట్ చెప్పిన. ఇక మిగతావి కొంచెం సిమిలర్ అనిపించినాయి టేస్ట్. ఇది చెప్పిన ఇంకా ఇది చెప్పిన థమ్స్ అప్ జీరా. సో ఇప్పుడు పిన్ని ఇట్లా నడు. నీ స్ట్రా ఇది నీ చేతిలో ఉంది కదా, ఇప్పుడు టేబుల్ని కదిపియకు. థమ్స్ అప్. రాంగ్ ఆన్సర్. ఆగాగు. Right. Yes, right answer. 1 point. Jeera. Yes, 2 points. సేఫ్ మమ్మీ కూడా. ఏదో ఒకటి ఫాస్ట్ ఇయ్యి. సారీ పిల్లేరి. ఇది Sprite. రాంగ్ ఆన్సర్. Pineapple. Yes, right answer. 3 points. అయినా అయిపోయింది కదా, అందరు ఆడేసిరు, ఏం కదా అయిపోయింది. Gimkana. రాంగ్ ఆన్సర్. లాస్ట్ Green color bottle. రాంగ్ ఆన్సర్. ఇది అయిపోయింది. అయిపోలేదు. అయిపోయింది, మళ్ళీ ఇయ్యొద్దు వేరేది. ఇది చెప్పేసిన. ఇది అవ్వలే, ఇది పెట్టు. Jaldi. Thumbs up aaka. రాంగ్ ఆన్సర్. 3 points. తీసి. Ponle. సరోజా 3 points. ఏం చెప్పలే నేను అన్ని చెప్పలేదా? ఇది ఫ్లేవర్ ఒకటే, ఇది ఫ్లేవర్ ఒకటే, ఇది ఫ్లేవర్ ఒకటే. జీరా ఒకటి చెప్పిన. మమ్మీ ఎవరు విన్నరు? నువ్వే నాయనా విన్నర్. సో 60, 70, 80, 90, 100. విన్నర్ కి 100 రూపీస్, లూజర్ కి ఆన్ చేసినావా? సో విన్నర్ కి 100 రూపీస్. విన్నర్ మమ్మీ నువ్వు చెప్పని అట్లా చెప్పని లూజర్ కి దిగో తాపియాలి. ఇంకా నేను చూసుకో. ముందు చెప్పినట్టే మాట మీద ఉండాలి. ఇలా లేపాలి. లేపుతా. సరే అక్కడి నుంచో. అండ్ ద విన్నర్ ఈస్ క్లాప్స్ కొట్టరు. ఇప్పుడు టోనుకి
100 రూపీస్ అన్నమాట. అండ్ ఇక్కడ అండ్ లూజర్ ఈస్ ఇంకా మా వాడు ఓకే కొంచెం తక్కువ గెస్ చేసిండు అనమాట మా కిరా, ఎందుకంటే ఎక్కువగా తాగడు, ఆయన కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండదు, కూల్ డ్రింక్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు, అందుకని చెప్పి కొంచెం తక్కువగా గెస్ చేసిండు. కాకపోతే గేమ్ ఈజ్ గేమ్, ఛాలెంజ్ ఇస్ ఛాలెంజ్ అన్నట్టు లూజ్ అయిన వాళ్ళు ఏం చెప్పినా నేను లెమన్ తినాలి అని చెప్పిన, స్లైసెస్ గా కట్ చేసి తీసుకొస్తాను, సో అది తినాలి. ఇంకా ఇతనే చెప్పిండు స్టార్టింగ్ లో వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ అని చెప్పి, మరి ఎక్స్ప్రెషన్ లేకుండా తింటాడా ఎట్లా తింటాడో చూద్దాం. ఓకే కట్ చేసుకో. ఇప్పుడు అకిరా లెమన్ తినాలి కాబట్టి లెమన్ కట్ చేస్తున్నా. అంత దొడ్డుదా సన్నగా ఉంది స్లైస్, సీడ్స్ తీసేస్తా. మొత్తం నమ్మలాలి. మంచిగా ఉందా, బాగుందా? దానికంటే అయితే మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఇక ఎంతకన్నా లెమన్ హెల్త్ కి మంచిదే కాబట్టి ఇది ఇచ్చిన, కొంచెం ఇంకేమి ఇవ్వాలి పిల్లలకి అని చెప్పి ఇది గుర్తొచ్చింది. వాటిని మొత్తం తిన్నావా? సరే ఇంకా సో ఫైనల్ గా ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఎంజాయ్ చేసిరా? సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేసిరండి. అకిరానే కొంచెం అప్సెట్ అయ్యిండు అనమాట, ఫస్ట్ వచ్చిండు ఇంకా గుర్తుపట్టలేదని కొంచెం అప్సెట్ అయ్యిండు అంతే. కాకపోతే ఇక ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఐడియాస్ ఇవ్వండి ఇంకెలాంటి ఛాలెంజెస్ చేయాలి అని, మీరు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుంటే చేయడానికి ట్రై చేస్తాము, ఒకవేళ మా వల్ల అయితే చేయడానికి ట్రై చేస్తాము. సో ఇంక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై.